నమస్కారం అనంతలక్ష్మి మేడం. నమస్కారం అమ్మా. ఇవాళ మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి తెలుగు దాని గురించి. ఈ కాలం పిల్లలకి తెలుగు అనేది ఎలా నేర్పించాలి, తల్లిదండ్రుల బాధ్యత లేకపోతే స్కూల్లో టీచర్లు ఉపాధ్యాయుల బాధ్యత? ఇది మొత్తం సమాజానిదంతా బాధ్యతమ్మా. ఎందుకంటే పిల్లలు తెలుగు నేర్చుకోవటం లేదు అని తల్లిదండ్రులు చాలా గర్వంగా కూడా చెప్పుకుంటున్నారు. పాఠశాలల్లో తెలుగు మాట్లాడితే వాళ్ళని చాలా పనిష్మెంట్స్ కూడా ఇస్తున్నారు. అదే వాళ్ళు జుల్మానాలు వేయడం, ఫైన్లు వేయడం ఇవన్నీ చేస్తున్నారు. తెలుగు పాఠశాలలో ఉన్నప్పుడు మాట్లాడకూడదు. ఇది ఆంగ్ల మాధ్యమం. ఆంగ్ల మాధ్యమంలో ఉన్నటువంటి పాఠశాలలో తెలుగు మాట్లాడడం ఏమిటి? ఆంగ్లంలోనే మాట్లాడాలి అంటే పిల్లలు ఇంటికి వచ్చి ఏడుస్తూ ఇవాళ నేను తెలుగులో మాట్లాడానని మా టీచర్ నన్ను కొట్టారు అంటే ఇంట్లో కూడా ఇంగ్లీష్లో మాట్లాడడం అలవాటు చేసేస్తున్నారు. అందువల్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అసలు మొత్తం సమాజంలోనే తెలుగు మాట్లాడుకోవడం అన్నది, తెలుగులో మాట్లాడడం అన్నది ఒక తక్కువతనంగా భావించడం ఉంది. సరే ఒప్పుకుందాం, ఒక్క నిమిషం అది కూడా అంగీకరిద్దాం. ఎందుకంటే ఆంగ్ల మాధ్యమం ఉంది, మనకెంతసేపు విదేశాలకు వెళ్ళిపోవాలి మన పిల్లలు అనేటటువంటి బానిస బుద్ధులు ఉన్నాయి. మనకి బానిసత్వమేగా. ఈ దేశంలో పన్ను కట్టే వాళ్ళ నుంచి వచ్చినటువంటి ధనంతో చదువుకుని విదేశాలకు వెళ్ళి సేవ చేయాలనే బానిసత్వం ఇంకా పోలేదు మనకి. ఆంగ్లేయులు మన దేశం నుంచి వెళ్ళారు కానీ వాళ్ళు మన నెత్తిన రుద్దిన బానిసత్వం ఇంకా ఉంది. మనం ఈనాటికి కూడా ఆంగ్ల మానస పుత్రులుగానే ఉంటున్నాం, ఆంగ్లేయులకి బానిసలుగానే ఉంటున్నాం. కారణం ఏమిటంటే 400 ఏళ్ళు జీ హుజూర్ అంటూ బతికాం మహమ్మదీయ పరిపాలనలో. 200 ఏళ్ళు ఎస్ సర్ అనుకుంటూ బతికాం. కానీ నమస్కారం అని పెట్టేటటువంటి భారతీయ సంస్కృతిలో మనం బతకడం అలవాటు పోయింది. అందువల్ల అదే భావనలో ఉండడం వల్ల మన పిల్లలు విదేశాలకు వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళి వాళ్ళకి సేవ చేయాలి. అదేమిటండి వాళ్ళకి సేవ చేయడం? మన దేశానికి చేయాలి, ఇక్కడ తల్లిదండ్రులకు చేయాలి. ఈ దేశం వాళ్ళు కట్టినటువంటి పన్నుతో చదువుకున్నటువంటి వాళ్ళు ఈ దేశానికి సేవ చేయకుండా ఆ దేశానికి చేయడం ఏమిటి? వాళ్ళు ఎంత సుఖపడిపోతున్నారు. ఏమాత్రం పెట్టుబడి లేకుండా మేధా సంపదని ఇక్కడి నుంచి అక్కడికి తెచ్చేసుకుంటున్నారు. ఈ ఆలోచన లేకుండా మా పిల్లలు ఆంగ్లంలో చదువుకోవాలి అని పెద్దవాళ్ళు అనుకుంటున్నారు. దానికి ప్రోత్సహిస్తూ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాలే పెడుతున్నారు, ఆంగ్లంలోనే మాట్లాడుకోమంటున్నారు. ఏమవుతుంది ఇట్లా అయితే? సరే, ఆ దేశాలకు సేవ చేశారు, మనకి ఆర్థికంగా దెబ్బ తగులుతోంది, ఇవన్నీ పక్కన పెడితే మనం తెలుగు మాట్లాడడం మానేసాం. ఎక్కడికన్నా వెళ్ళాం, మనని మీరెవరు అని అడిగితే మాది ఆంధ్రప్రదేశో తెలంగాణనో అని చెబితే ఎలా చెప్పాలి? ఇంగ్లీష్లోనే చెప్తున్నాం. మీరు అక్కడి నుంచి వచ్చారా, మీరెవరు అంటే నేను తెలుగువాడిని అని చెప్పుకోవడానికి మనకి ఆస్కారం ఏది? నేను తెలుగువాడు అని చెప్పుకోవాలంటే తెలుగులో మాట్లాడితేనే తెలుగువాడని చెప్పుకోవాలి. ఒక ప్రాంతానికి ఒక పేరు రావాలంటే 3 మౌలికమైనటువంటి అంశాలు ఉండాలి అని చెప్పి రాజ్యాంగం చెప్పింది. అందులో ఒకటి ఒక దేశం ఉండాలంటే ఒక ప్రాంతం, ఒక స్థలం ఉండాలి. నేను తెలుగు రాష్ట్రం అని చెప్పుకోవాలి అంటే తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రదేశం కొంత ఉండాలి, కొంతమంది ఆ తెలుగు వాళ్ళు అయ్యి ఉండాలి, వాళ్ళకు ప్రత్యేకమైన భాష ఉండాలి. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత భాషా రాష్ట్రాలన్నీ అని ఏ భాషగా భాష విడదీశారు కదా. అవును, ఏర్పడ్డ తర్వాత మన మాతృభాషని కానీ మన మాతృభాషని మనమే మాట్లాడుకోకుండా దాన్ని మనం దూరం పెడుతున్నాం. అదేనమ్మా, ఇప్పుడు ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఏ ప్రాతిపదిక మీద చేశారు? తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒక రాష్ట్రంగా ఉండాలని చేశారు. మనం తెలుగు మాట్లాడడం మానేసిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్న పదం సరిపోవటం లేదు కనుక తెలుగు మాట్లాడే రాష్ట్రాలు అని చెప్తున్నా. వాటికి ఆ అస్తిత్వం ఎక్కడుంది? ఇప్పుడు 3 ఉండాలనుకున్నాం కదా. ఒక ప్రాంతం ఉండాలి, మాట్లాడే మనుషులు ఉండాలి, వాళ్ళకు ప్రత్యేకమైన భాష ఉండాలి. ఈ 3 ఉంటేనే దానికి ఒక అస్తిత్వం ఉంది. ఇప్పుడు మనం అందరం తెలుగు మాట్లాడడం మానేసాం, ఏదో మీరు నేను మాట్లాడుతున్నాం. ఇంతో అంతో మన ఇంట్లో మన పిల్లలు కొద్దిగా మాట్లాడుతున్నారు, తర్వాత తరం వాళ్ళు మాట్లాడటం లేదు, తెలీదు. అట్లాంటప్పుడు ఆ తరం వచ్చేటప్పటికంటే 40-50 ఏళ్ళు అయ్యేటప్పటికల్లా, ఓ 30 ఏళ్ళు అనుకుందాం, అయ్యేటప్పటికల్లా మీకు అసలు ప్రత్యేక రాష్ట్రం దేనికి అని అడుగుతారు. ఎందుకంటే మీకు మీ భాషే లేదు, ఇంకెందుకు?
సరే, అది అంటే తెలుగు ఇప్పుడు కొన్ని స్కూల్స్లో తెలుగు అనేది మామూలుగా వాళ్ళకి ఒక లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజో థర్డ్ లాంగ్వేజో ఏదో సంథింగ్ వాళ్ళు పెడుతుంటే మన పెద్దవాళ్ళదే ఒక తప్పని నేను అనుకుంటున్నా. తెలుగు అనేది చాలా కష్టము, నువ్వు తెలుగు అనేది సబ్జెక్ట్ తీసుకోవద్దు, సంస్కృత్ కానీ హిందీ కానీ తీసుకుంటే నీకు అందులో మార్కులు బాగా వస్తాయి అని పెద్దవాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే పెద్దవాళ్ళు ప్రోత్సాహం చేస్తున్నారు, దానివల్ల పిల్లలు కూడా అలాగే తయారవుతున్నారు. కానీ దానికి ఏ విధంగా మీరు అసలు విషయం ఏమిటంటేనమ్మా, ఆంగ్లేయులు ఉన్నంత వరకు ఈ భాషకి ఇంత ద్రోహం జరగల, మనమే ఎక్కువ చేసుకుంటున్నాం. పాఠశాలల్లో తెలుగు ప్రథమ భాష, ఇంగ్లీషు ద్వితీయ భాష, రాష్ట్ర భాష అయినటువంటి హిందీ తృతీయ భాష ఇలా ఉంది. మళ్ళీ అదే ఇంటర్మీడియట్ కాలేజీకి కానీ, అంటే జూనియర్ కాలేజీకి కానీ, డిగ్రీ కాలేజీకి కానీ వచ్చేటప్పటికి ఇంగ్లీషు మొదటి భాష అవుతోంది, రెండో భాష ఏదైనా తీసుకోవచ్చు. అంటే నీ మాతృభాష అయిన తెలుగైనా, నీకు అసలు అక్షరాలు కూడా రానటువంటి ఫ్రెంచ్ అయినా, నువ్వు పొరపాటున కూడా అర్థం చేసుకోవడానికి వీల్లేని అరబిక్ అయినా, అది ఇంగ్లీష్లో రాసి చలామణి అయిపోవడానికి వీలైన సంస్కృతం అయినా, ఇది ఏది తీసుకున్నా ఒకటే అవుతుంది. నీ మాతృభాష నేను ఫ్రెంచ్ నేను సమానంగా చూస్తుంటే ఊరుకున్నటువంటి ఈ జాతిని ఏమనాలి? మాలాంటి వాళ్ళం కొంతమందిని దీని మీద చాలా పెద్ద యుద్ధాలే చేశాం. తెలుగుని ద్వితీయ భాషా స్థాయి నుంచి తీయండి, లేదు అది తప్పదు అని ఏదన్నా అనుకున్నట్టయితే తెలుగు తప్పనిసరిగా ద్వితీయ భాషగా ఉండి, హిందీ కానీ మిగిలిన హిందీ కాదు ఫ్రెంచి మొదలైనటువంటి భాషలతో దీనికి సమాన స్థాయి ఉండకుండా దీనికి ప్రత్యేకమైనటువంటి స్థాయి ఉండాలి. ఇది ఇంగ్లీష్ లాగా ఇది కూడా కంపల్సరీ అవ్వాలి. తెలుగు ఇంకొకటి ఆప్షనల్ భాష ఉండాలి. ఇలా చెయ్యమని చెప్పి ఎన్ని ప్రతిపాదనలు పంపించామో, ఎన్ని యుద్ధాలు చేశామో, చాలామందిని చేశాం. నేను ఒక్కదానిక చాలామంది దీంట్లో చాలా ముందుగా చేసి తీవ్రంగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఊరికే వాళ్ళకి సహాయ సహకారాలు అందించాం. కానీ ఎవ్వరూ ఈ మాట వినలేదు, పెడచెవిని పెట్టారు. అందువల్ల ఆంగ్లేయుల కన్నా మన ప్రభుత్వాలు వచ్చాకే తెలుగు భాషకి ఎక్కువ ద్రోహం జరిగింది. వాళ్ళు బాగానే మనని ఎక్కడ అణగొట్టాలో అక్కడ అణిగారు. అప్పుడు బలవంతంగా బానిసలమైతే ఇప్పుడు స్వయంగా ఇచ్ఛాపూర్తిగా బానిసలమయ్యాం. మనం మనస్ఫూర్తిగా బానిసలమయ్యాం, బలవంతంగా కాదు, ఇష్టపూర్వకంగా బానిసలమయ్యాం. అది అక్కడ భాషలో 100కి 110 పాళ్ళు మనదే తప్పు. ఇంట్లో పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడితే మా నాయనే ఎంత బాగా మాట్లాడావని మురిసిపోయేవాళ్లే కానీ ఏం తెలుగులో మాట్లాడమని అడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అమ్మని చంపేసి మమ్మీ అంటే సంతోషపడే అమ్మలే కనపడుతున్నారు కానీ మమ్మీ అంటే శవమే, నన్ను మమ్మీ అని ఎందుకు అంటావు, అమ్మ అని పిలు అని చెప్పేటటువంటి అమ్మలు ఎంతమంది ఉన్నారు? కనీసం డాడీ అంటే దానికి ఇంత దురర్థం లేదు, మమ్మీకి ఉంది. పైగా ఇంగ్లీష్ వాళ్ళు కూడా మమ్మీ డాడీ అంటలేదే, ఇంగ్లీష్లో మామ్ అంటారు లేదా డాడ్ అంటారు, అంతేగాని మనం మమ్మీ అని చెప్పి ఈజిప్ట్ నుంచి తెచ్చుకున్నాం ఆ పదాన్ని. అందువల్లే తల్లి మీద గౌరవం లేకుండా పోయింది ఎప్పుడైతే మమ్మీగా పోల్చామో అమ్మని. అంచేత తల్లులు ముందర అమ్మ అని పిలిపించుకోవాలి. ఇది కానీ తెలుగు వాళ్ళందరూ ఏకగ్రీవంగా ముక్త కంఠంతో మేము అమ్మ అనే పిలిపించుకుంటాము అని వాగ్దానం చేయండి. అసలు మొత్తం సంఘంలో ఎంత మార్పు వస్తుందో చెప్పలేను. నేను నా విద్యార్థుల నుంచి అందరి దగ్గర నుంచి నేను గురుదక్షిణ ఒక్కటే అడిగానండి. నేను అంతా చెప్పిన తర్వాత నేను అడిగే గురుదక్షిణ ఇస్తారా అంటే వాళ్ళు చెప్పేసేవాళ్ళు మేము అమ్మ అని పిలిపించుకుంటాం, ఇప్పటి వరకు పిలుస్తున్నాము, ఇక మా పిల్లల చేత కూడా మేము అమ్మ అనే పిలిపించుకుంటాము అని ఆడపిల్లలు, మేము కూడా అమ్మ నాన్న అనే పిలిపించుకునే సంస్కృతినే పెంపొందించుకుంటామని మగపిల్లలు ఏకగ్రీవంగా నాకు వాగ్దానం చేశారు. ఇప్పుడు ఎప్పుడన్నా వాళ్ళు కనపడితే కూడా మేడం మేము మా పిల్లలు మమ్మల్ని అమ్మా నాన్న అనే పిలుస్తున్నారు, మేము మమ్మీ డాడీ సంస్కృతిలోకి రాలేదు. ఈ ఒక్కటే అడిగాను నేను వాళ్ళని గురుదక్షిణగా. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ముందు తర్వాత మన అబ్బాయి బాగా చదువుకున్న తర్వాత, మన పిల్లలు చదువుకున్న తర్వాత రేపు ఫారిన్ కంట్రీస్ వెళ్తే వాళ్ళకి ఇంగ్లీష్ రాదేమో, వాడు ఇంగ్లీష్లో సరిగ్గా ఇదవలేడేమో అని ఎల్కేజీ నుంచే ఇంగ్లీష్లో మాట్లాడడము, ఇంగ్లీష్లోని ప్రోత్సహించడము, రేపొద్దున వాడికి పై చదువులకు వెళ్తే ఇంగ్లీష్ రావాలి కదా,
తెలుగు ఏముందిలే, అది ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. అందువల్ల ముందే ఇంగ్లీష్లో బాగా ఎల్కేజీ నుంచి మనం ప్రోత్సాహం చేస్తే పిల్లలు చాలా హయ్యర్ స్టడీస్ పెద్ద చదువులకు వెళ్ళిన తర్వాత వాళ్ళు బాగా రాణిస్తారు, విదేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేసి బాగా మన పిల్లలు సంపాదిస్తాడు అనే ఉద్దేశంతో ఈ కాలం తల్లిదండ్రులు చేస్తున్నారేమో అని నా ఇందాకే చెప్పాను కదండి, అది 100% నిజం. ఈ పిల్లల్ని విదేశాల కోసం పెంచడం ఏమిటండి? మన దేశం కోసం, మన కుటుంబం కోసం, మన కోసం పెంచుకోవాలి. నా వృద్ధాప్యంలో నన్ను చూడాలి, తను చదువుకున్న చదువు ఈ దేశానికి వినియోగించాలి. అంతేగాని ఈ దేశం డబ్బుతో చదువుకుని విదేశాలకు సేవ చేసేటటువంటిది ఏమిటి? ఆ భావం మనసులో పడిపోయిందండి. ఆ తల్లిదండ్రులకి మా పిల్లలు విదేశాలకు ఎడతారు గనక ఇంగ్లీష్లో చదువు చెప్తాము అనేటటువంటి అభిప్రాయం తొలగించుకోవాలి. ఎందుకు అంటే ఒక్క ఇంగ్లండు, అమెరికా తప్ప ఇతర దేశాలు ఎక్కడా కూడా ఇంగ్లీషు పనికిరాదు. జర్మనీ వెడితే ఇంగ్లీషు పనికిరాదు, ఫ్రాన్స్ వెడితే ఇంగ్లీషు పనికిరాదు, చైనా వెడితే అంతకంటే పనికిరాదు, గల్ఫ్ కంట్రీస్కి వెడితే పనికిరాదు. ఎవరైతే మాతృభాష బాగా నేర్చుకుంటారో వాళ్ళకి ఇతర భాషలు నేర్చుకోవడం 30 రోజులు 40 రోజుల్లో వస్తుంది. ముందర ఇది నేర్పండి. ఇప్పుడు ఏమైంది? అటు తెలుగు రాదు, ఇటు ఇంగ్లీషు రాదు, ఏదీ రాకుండా వాళ్ళు టింగ్లీష్లో మాట్లాడి మనని ఎటు కాని భాషలో పెడుతున్నారు. కనుక ముందర పెద్దవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మాతృభాషలో ప్రావీణ్యం వచ్చినటువంటి వాడు ఏ భాషనైనా అతి త్వరగా నేర్చుకోగలడు. మాతృభాష మాత్రమే తొందరగా ప్రావీణ్యం రావడానికి తగినటువంటి భాష. ఎందుకు అంటే ఈ మాతృభాష అన్నది తల్లి నుండి వచ్చిందంటారు. తల్లి నుండి వచ్చిందంటే ఎట్లా వచ్చింది? తల్లి కడుపులో ఉండగా పడినటువంటి భాష. ఎప్పుడైనా సరే మన ఆలోచన మన మాతృభాషలో వస్తుంది. ఆలోచనని మళ్ళీ మనం బయటికి వ్యక్తపరిచేటప్పటికీ హిందీలోనో ఇంగ్లీష్లోనో ఎదుటివాడికి సంబంధించిన ఏదో భాషలో మనం మాట్లాడతాం. కానీ ఆలోచన ఏ భాషలో వస్తుంది? నేను వెడతాను అని మనసులో అనుకుని కావాలంటే ఐ విల్ గో అని చెప్పి ఇంగ్లీష్లో బయటికి చెప్తాం. కానీ లోపల మాత్రం వెళ్ళడం అనే భావన తెలుగులోనే వస్తుంది. ఇంట్లో మాతృభాషలో మాట్లాడే పిల్లలు పాఠశాలలో ఆంగ్లంలో నేర్పరితనం చూపించారట. ఇంట్లో కూడా ఇంగ్లీష్లో మాట్లాడే పిల్లలు పాఠశాలలో నేర్పరితనం లేదుట. వాళ్ళు స్టాటిస్టిక్స్ తీసి చెప్పారు. దాని తాలూకు వివరం ఒక జర్నల్లో వచ్చింది. ఏ పాఠశాల ఏ భాషల వాళ్ళు అన్నది ఆ వివరాలన్నీ. కనుక మాతృభాషలో గ్రహణ శక్తి ఎక్కువ ఉంటుంది. ఎందుకని? 9 నెలలు లోపల అదే విన్నారు, అది నిర్ధారించబడిపోయింది, త్వరగా అర్థమవుతుంది ఆ భాష. మన పూర్వీకులు అప్పుడు తెలుగు భాషలోనే కదండి 10వ తరగతి వచ్చేంత వరకు కూడా అన్ని తెలుగులోనే ఉండేవి. అవును. తర్వాత అంతా ఇంగ్లీష్, తర్వాత ఏదో నేర్చుకోవాలనే ఉద్దేశంతో సబ్జెక్ట్ ఏదో పెట్టారు. కానీ అసలు మొదటి నుంచి మనకి తెలుగులోనే ఉండేది కదా. అవునండి, అప్పుడు కూడా తెలుగు మాధ్యమం ఎక్కువ ఉండేది. ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు మారిపోయింది. ఎందుకంటే మనం చెప్పాను కదా, ఇష్టంగా బానిసలైపోయాడు. ఇప్పుడు 10వ తరగతి అయిపోయిన తర్వాత వాడు ఇంగ్లీష్ నేర్చుకునేవాడు, కొంచెం సబ్జెక్ట్ కూడా ఎక్కువ ఉండేది ఇంగ్లీష్ సబ్జెక్టు. లేదులేండి, 6వ తరగతిలో అక్షరాలు నేర్పేవాళ్ళు. ఏబిసిడీలు 6వ తరగతిలో నేర్పేవాళ్ళు. 10వ తరగతికి వచ్చేటప్పటికి కాస్త బాగా 6వ తరగతిలో మనకి వీళ్ళు చెప్తున్నారు మన పిల్లలు. అదైనా సంతోషించాలి. అవి లేని పాఠశాలలు చాలా ఉన్నాయి కదా. సెకండ్ లాంగ్వేజీ కూడా ఇంగ్లీష్ ఉన్న స్కూళ్ళు ఉన్నాయండి. ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీషు, సెకండ్ లాంగ్వేజ్ స్పెషల్ ఇంగ్లీషు, థర్డ్ లాంగ్వేజ్ హిందీ ఉన్న స్కూళ్ళు ఈ ఊళ్ళోనే బోలెడున్నాయి. వాళ్ళకి ఏం చెప్పాలి? పాఠశాలలోనే సెకండ్ లాంగ్వేజ్ తెలుగు పెట్టిన స్కూళ్ళు ఉన్నాయి. కానీ పాఠశాల స్థాయిలో ప్రథమ భాష తెలుగే, ప్రభుత్వ నిబంధనలను అనుసరించి. కానీ అలా లేకుండానే పోయింది. దానివల్ల ఏమైంది? ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు పెట్టాలి, తెలుగు అన్ని తెలుగులోనే చేయాలి, అదేంటి పనిచేసే వాళ్ళందరూ కూడా తెలుగులో రాయాలి, అంతా తెలుగులో ఇచ్చేయాలి అని అంటున్నారు కదా. అది ఇప్పటి వరకు అమలు అవ్వట్లేదు. మరి అది ఎవరిది అంటే ప్రభుత్వం వాళ్ళది తప్ప, లేకపోతే ప్రభుత్వం అంటే ఎవరండి? ఒకప్పుడు రాజు ఉండేవాడు, ఇప్పుడు ప్రభుత్వం ఎవరు? మనం ఎన్నుకున్న వాళ్లే కదా.
మనం ఎన్నుకున్న వాళ్ళు. మనకిష్టం లేకపోతే నిర్మోహమాటంగా మాకు ఇష్టం లేదు అని కాదు అని చెప్పి మన నిరసన ప్రకటించేటటువంటి ప్రదర్శించేటటువంటి అధికారం ఉంది మనకి. కాదని చెప్పచ్చు కదా. చెప్పకుండా దాన్ని అనుసరిస్తున్నామంటే ఇది బాగానే ఉంది. అమ్మ మా అబ్బాయి కూడా ఇంగ్లీష్ మీడియం అండి అని చెప్పుకునేటటువంటి వాళ్ళు కాన్వెంట్లో చదువుకుంటున్నాడండి. ఈ కాన్వెంట్ అంటాం కూడా, కాన్వెంట్లో చదువుతున్నాడండి, ఇంగ్లీష్ మీడియం అండి. మరి ఇప్పుడు ప్రభుత్వ స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో మరి ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ వాళ్ళే పెడుతున్నారు కదా, అది ఎంతవరకు ఇదంటే ఈ మాటలు చెప్పినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించి వేరే వాళ్ళని తెలుగు మీడియంలో చదివిస్తుంటే వాళ్ళ గొప్ప ఏమిటి, మా తక్కువ ఏమిటి అని, అదేదో గొప్పవాళ్ళు చదువుకునేది, ఇదేదో పనికిరాని వాళ్ళు చదువుకునేది అనే భేదం చూపించారు గనక వీళ్ళు మేము కూడా గొప్పవాళ్ళంగా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఎప్పుడైతే వాళ్ళు బాగా ఈ మాటలు చెప్పే పెద్దవాళ్ళు ఉన్నారే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని తెలుగు మీడియంలో చదివిస్తారో అప్పుడు దీనికి విలువ ఉంటుంది, లేకపోతే ఉండదు. లేకపోతే ఏమైంది, మంత్రి గారి కొడుకు ఇంగ్లీష్ మీడియం చదువుతాడు, నా కొడుకు ఇంగ్లీష్ మీడియం చదవడా, తెలుగు మీడియమా, పనికిరాని వాడా నా వాడు అనేటటువంటి భావన కలుగుతుంది, వ్యతిరేక భావన కలుగుతుంది. ఇంగ్లీష్ మీడియం చాలా కొద్ది మందికి, తెలుగు మాతృభాషగా లేని వాళ్ళు మన దేశంలో మన ప్రాంతంలో ఉన్నారు కదా. కొంతమందికి తెలుగు మాతృభాష కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకి, వాళ్ళ కోసం ఇంగ్లీష్ మీడియం ఉండాలి. కానీ ఇక్కడ వాళ్ళందరికీ ఇంగ్లీష్ మీడియం పెడితే వచ్చే సమస్య ఇదే. అంటే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం వాళ్ళు కంపల్సరీ మీరు తెలుగు తీసుకోవాలి, తెలుగు సబ్జెక్ట్ ఫస్ట్ ఇది కింద మీరు తీసుకోవాలి అని ఈ ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ లోను ప్రైవేట్ స్కూల్స్ లోను అలా ప్రోత్సహిస్తే గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా ఫలితం ఏమన్నా ఉంటుందేమో. అలా చేస్తేనే ఉంటుందమ్మా, లేకపోతే ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో అనుకుంటా ప్రభుత్వోద్యోగులందరూ కూడా వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలి అనే నియమం పెట్టాలి కదా. అట్లా పెడితేనే చదువుతారు, లేకపోతే ఎందుకు చదువుతారండి? ఇప్పుడు ఏమవుతుంది, అధికారుల పిల్లలు మా దగ్గర చదువుతున్నారనేటప్పటికీ వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాఠాలు చెప్తారు, లేకపోతే తలా ఇస్తారు. ఎవరు అడిగే వాళ్ళు ఎవరు? ఇప్పుడు తమిళనాడులో ఉందండి, వాళ్ళ స్కూల్స్ లో కంపల్సరీ సబ్జెక్ట్ ఏ స్టేట్ నుంచి వెళ్ళినా, ఏ రాష్ట్రం నుంచి వెళ్ళినా వాడు కంపల్సరీ స్కూల్లో తమిళం నేర్చుకోవాలి, వాడు సబ్జెక్ట్ కంపల్సరీ తీసుకోవాలి. తర్వాత ఉత్తరప్రదేశ్ ఉంది, అక్కడ కూడా అంతే, కంపల్సరీ హిందీ తీసుకోవాలి. మహారాష్ట్ర ఉంది, కంపల్సరీ మరాఠీ రావాలి వాళ్ళకి. స్కూల్లో చదివే ప్రతి విద్యార్థికి మరాఠీ కంపల్సరీ సబ్జెక్ట్ పెడతారు. అవునమ్మా, మనకి తెలుగు వాళ్ళకున్న గుణం ఏమిటంటే మనకు అసలు ఆత్మగౌరవం లేదు. మనకేంటంటే మన పొరుగింటి పుల్లకూర రుచి అనే సామెత మనకొక్కళ్ళకే ఉంది. మనకి పొరుగింటిదే మంది కానిదేదైనా మనకిష్టం. అందుకే కరుణశ్రీ గారు ఒక మాట రాశారు, ఆంధ్రంలో ఆలోచిస్తాం, అరవంలో ఫెయిర్లు రాస్తాం, ఇంగ్లీషులో ప్రూఫ్లు దిద్ది హిందీలో అచ్చేయిస్తాం, మేమంతా తెలుగు పటాలం, ఏమైనా సహింపజాలం, స్వార్థానికి స్వాగతమిచ్చి సాంబారుకు సలాము చేస్తాం. సాంబారు తమిళ పదం, తమిళకి సంబంధించింది, సలాం ఉర్దూ పదం, ఇవన్నీ చెప్పుకుంటూ మేము అరవండి తెలుగు వాళ్ళమండి, మాకు మా భాష మీద మాకు గౌరవం లేదు, మేము ఆలోచన వరకే మేము తెలుగులో చేస్తామని చెప్పారు. అది ఈనాటికి కూడా ఉంది. మనందరిలోనూ కూడా నేను తెలుగువాణ్ణి అని తలెత్తుకుని గర్వంగా నిలవగలిగినటువంటి ఆత్మగౌరవం ఉండాలి. ఎంతమందికి ఉందండి? ఇంతో అంతో ఎన్టీ రామారావు గారు వచ్చాక కనీసం మద్రాసి అనే పదం కాక తెలుగువాడు అనేటటువంటి పదం ప్రపంచంలో కొంచెం తెలిసింది. అందువల్ల మనం అందరం కూడా ప్రతి వాళ్ళం ఎవరి స్థాయిలో వాళ్ళు మేము తెలుగులోనే మాట్లాడుకుంటాం. కాదని ఎవరన్నా అనండి, నీకు అర్థం కాకపోతే అర్థం కాదనడు, అప్పుడు నేను చెప్తాను ఇంగ్లీష్లో, అప్పటి వరకు నేను తెలుగులో మాట్లాడతాను అనే ధైర్యం ఎంతమందికి ఉంది? మనకి ఎన్ని పదాలు తెలుగులో లేవండి, అన్నీ ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నాం? భోజనాల దగ్గర డిన్నర్కి రా, లంచ్కి రా, బ్రేక్ఫాస్ట్కి రా, ఎందుకు? అది ఎందుకు అనాలి? అది అసలు సరిగ్గా అంటున్నావా? తల్లిదండ్రులదే తప్పే. అసలు బ్రేక్ఫాస్ట్ అనే పదం ఎందుకు వాడాలి? మనం వాడాల్సిన పని లేదు. డిన్నర్ అంటే ఏమిటో తెలుసా? డిన్నర్ అంటే మెయిన్ మీల్ ఆఫ్ ఏ డే అని అర్థం. అది చాలా ఆంగ్లేయులు వేసేటటువంటి ఇన్విటేషన్స్లో డిన్నర్ ఎట్ నూన్, 12 noon అని ఉంటుంది. రాత్రిపూట కదా డిన్నర్ అనుకుంటారు, 12 noon అని వేస్తారు అని డిక్షనరీ చూస్తే మెయిన్ మీల్ ఆఫ్ ఏ డే అని ఉంది. మరి రాత్రి భోజనం ఏమిటి? సప్పర్. ఈ సప్పర్కి, డిన్నర్కి, లంచ్కి, బ్రేక్ఫాస్ట్కి తేడా తెలియకుండా
పిచ్చి ఇంగ్లీష్ మాట్లాడుతూ వీళ్ళందరి చేత కూడా మనం పిచ్చి పిచ్చిగా మాట్లాడిస్తూ అటు ఇంగ్లీషు రాదు, ఇటు తెలుగు రాదు, ఏ భ్రాసుల్లాగా తయారవుతున్నారు. ఇంకోటి, అన్నం దగ్గరికి వచ్చినప్పుడు అన్నం పెడతాను రా అని ఎందుకు పిలవం? భోజనానికి రండి, మంచినీళ్ళు తాగు అనడం కూడా పెద్ద ఇది. వాటర్ 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 ఏమంటే టేబుల్ మీద దగ్గర నుంచి కూడా వాటర్ వాటర్ అంటాడు. కాదండి, ఇంట్లో భోజనాల దగ్గర ప్రతి తల్లి ఓ నియమం పెట్టుకుంటే ఏమని, అన్నం పెట్టు అంటేనే అన్నం పెట్టాలి, రైస్ అంటే బియ్యం వేయండి. రైస్ ఏమిటి? లేదు, బాయిల్డ్ రైస్ అన్నాడు అనుకోండి, ఉప్పుడు బియ్యం తెచ్చేయండి. అన్నం అంటే అన్నం పెట్టండి. కూర, చక్కని కూర ఉంది మనకి, కర్రీ ఏమిటి? ఆ భాషను నేను తప్పు పట్టట్లా, వాళ్ళ పద్ధతి వాళ్ళది, వాళ్ళ సంస్కృతి వాళ్ళది. వాళ్ళు నిజంగా తమ భాషకి ఇచ్చిన గౌరవం వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది మన భాష మనం మాట్లాడడం. అన్నం, కూర, పెరుగు, పచ్చడి, చారు, నెయ్యి, మజ్జిగ, కనీసం ఈ పదాలు ఇంట్లో మాట్లాడడం అన్నది తల్లి అలవాటు చేయకపోయాక ఇంగ్లీష్ మీడియం గురించి కానీ తెలుగు మీడియం గురించి కానీ మాట్లాడే అధికారం లేదండి. ఇప్పుడు వేరే దేశాల్లో మన వాళ్ళే, ఇప్పుడు మన తెలుగు వాళ్ళే అమెరికా వెళ్తున్నారండి. వెళ్ళి అక్కడ వాళ్ళకి పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టినప్పుడు అక్కడ కొన్ని రోజుల వరకు అక్కడ వాళ్ళు పెరుగుతారు. పెరిగిన తర్వాత మన తెలుగు వాళ్ళే ఇంట్లో తెలుగు మాట్లాడుకుంటే పిల్లలు ఎదురుకుండా తెలుగు వస్తుంది కదండి భాష. ఈ మధ్య వాళ్ళకి చిన్న పిల్లాడి దగ్గర నుంచి కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుకునేటప్పటికి వాడు ఆటోమేటిక్ గా వాడికి ఇంగ్లీష్ అలవాటు అవుతుంది. ఇక్కడి నుంచి మన పిల్లలు ఎవరైతే విదేశాలకు ఎడుతున్నారో వాళ్ళకి తెలుగు మీద అభిమానం మనం ఇక్కడ నేర్పించి పంపిస్తే అక్కడ వాళ్ళ పిల్లలు తెలుగులో మాట్లాడతారండి. నాకు బోలెడు కుటుంబాలు తెలుసు, పిల్లలు చక్కగా మనం ఫోన్ చేస్తే తెలుగులో మాట్లాడి పద్యాలు చెప్పి ఇంట్లో తెలుగులో మాట్లాడుకునే కుటుంబాలు ఉన్నాయి. ఈ రకంగా ఇంట్లో తెలుగులో మాట్లాడుకోవడం అన్నది ఇక్కడ మనం శిక్షణ ఇచ్చి విదేశాలకు పంపితే బాగుంటుంది. కానీ విదేశాలకు వెళ్ళిన తర్వాత మీరు నేర్చుకోండి అంటే ఎప్పుడో వాడు అమెరికా పెడతాడని ఇక్కడి నుంచి అమెరికాలో సహా మంది తెలుగు వాళ్ళే ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు, తెలుగు వాళ్ళే. అవును, ఎక్కువ మంది ఉన్నారు. నేను ఒకటే చెప్తుంటాను నేను సరదాగా, అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ ఒక రోజున కట్టుకుని లీవు పెట్టారే అనుకుందాం, మొత్తం అందరూ, ఇంకేమక్కర్లా, ఒక్కరోజు లీవు పెట్టారంటే అమెరికన్ ఎకానమీ మొత్తం అంతా కుదేలైపోతుంది. మొత్తం అంతమంది ఉన్నారు కీలకమైనటువంటి స్థానాల్లో తెలుగు వాళ్ళు. అక్కడ కూడా ఇంట్లో తల్లిదండ్రులు మాట్లాడుకుంటూ ఉంటారు, పైగా అక్కడ తెలుగు వాళ్ళు కలుస్తూ ఉంటారు. కలిసినప్పుడు తెలుగులో మాట్లాడుకుంటూ ఉండడం, తెలుగు వాళ్ళు కలిసేటటువంటి సందర్భాలకు వీళ్ళందరూ వెడుతూ ఉండడం. ఆదివారం నాడు తెలుగు వాళ్ళంతా ఆ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర, ఆ చిన్మయ మిషన్ దగ్గర కలుస్తున్నారు అంటే ఆ వెళ్ళే సమయం కూడా మేము డబ్బు సంపాదించుకుంటాము నేను నా పిల్లలు అనుకునేటటువంటి బానిస బుద్ధుల్లో ఉన్నప్పుడు కుదరదు. లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రస్తుతం చాలామంది వాళ్ళ పిల్లని సిలికాన్ ఆంధ్ర స్కూల్ ఒకటి ఉంది, తెలుగు విశ్వవిద్యాలయ సహకారంతో తయారు చేసింది, అందులో చదువుకుంటున్నారు. వాళ్ళ యాక్సెంట్ మనది రావట్లేదు, కానీ తెలుగు మాట్లాడగలుగుతున్నారు. పాటలైతే తెలుగు యాక్సెంట్తోనే పాడుతున్నారు, మాటలైతే మాట్లాడలేకపోతున్నారు. అంటే మనం వాళ్ళకి తెలుగు నేర్పాలి అంటే మన ఉచ్చారణకి సంబంధించినటువంటి యాస, యాక్సెంట్ అంటే ఆ యాసతో తెలుగు నేర్పాలంటే కొన్ని పాటలు వినిపించాలి, పాటల పోటీలు పెట్టాలి, తెలుగు పద్యాలు వీటన్నిటికీ పెట్టాలి. ఇవన్నీ ఎవరు చెయ్యాలి? మనం చెయ్యాలి, మన దేశంలో ఉన్నవాళ్ళు చెయ్యాలి. చేస్తున్నారా? ఎంతసేపు మనం ఆ దేశానికి పోదాం, ఒక భిక్షాపాత్ర పట్టుకుని నాకు డాలర్లు ఎవరేస్తారని అడుక్కోవడానికి ఎడుతున్నారే తప్ప ఈ దేశ సంస్కృతి గురించి అక్కడ తెలియజెప్పాలని కానీ అక్కడున్న మన దేశీయులకి మన భాష మన సంస్కృతి విశేషాలు తెలియజెప్పాలనే ఉద్దేశంతో లేదు కదా. ఇది మానుకోవాలి. మొట్టమొదట మనకు ఉండాల్సింది మన జాతి మీద, మన దేశం మీద, మన భాష మీద, మన సంస్కృతి మీద, మన ధర్మం మీద గౌరవం ఉండాలి. దాని పట్ల మనకొక అభిమానం ఉండాలి. నేను ఈ ధర్మానికి చెందినటువంటి వ్యక్తిని, నాది మాతృభాష తెలుగు, నా భాష ఇంత గొప్పది అనేటటువంటి ఒక గర్వం ఉండాలి. మీరు ఇందాక ఒక మాట అన్నారు, తెలుగు నేర్చుకోవడం చాలా కష్టం, 3 అక్షరాలు ఉంటాయి, ఒత్తులు ఉంటాయి అని పెద్దవాళ్ళే వద్దంటున్నారని. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో కన్నా
అత్యధికమైనటువంటి ధ్వనులు పలకగలిగినటువంటి భాష తెలుగు భాష. ప్రస్తుతం ఏం ఉందో నాకు బాగా తెలియదు, కానీ ఈ మధ్య ఒక 15-20 ఏళ్ళుగా, అంతకు ముందు దాకా కూడా ఈ లింగ్విస్టిక్స్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోకి చెకోస్లోవేకియన్ స్కూల్ చాలా గొప్పది అమెరికన్ అండ్ బ్రిటిష్ స్కూల్స్ కన్నా. ఆ చెకోస్లోవేకియన్ స్కూల్ వాళ్ళు తెలుగు మాట్లాడడం వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే అతి కొద్ది ధ్వనులు మినహాయిస్తే ప్రపంచంలో ఉన్న అన్ని భాషలకు సంబంధించిన ధ్వనులను అత్యద్భుతంగా ఉచ్చరించగలిగినటువంటి సౌకర్యం తెలుగు వాళ్ళకే ఉంది. దీనికి కారణం ఏమిటి? దీనికి కారణం ఏమిటి అంటే మనకు 56 అక్షరాలు ఉన్నాయి. సంస్కృతంలో కూడా 50 ఉన్నాయి, ఇంగ్లీష్లో 26 ఉన్నాయి. పైగా ఈ 56 అక్షరాలకి ఒత్తక్షరాలు, సంయుక్తాక్షరాలు, గుణింతాలు ఇవన్నీ కలిపి పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటారే, వీటితో అత్యధికమైనటువంటి అతి కొద్ది ధ్వనులు మనం పలకలేమండి. మిగిలినటువంటి సమస్తమైన ధ్వనులు ప్రపంచ భాషల్లో ఉన్నవన్నీ ఉచ్చరించగలిగినటువంటి సామర్థ్యం తెలుగులో ఉంది. దీనికి నేర్చుకునేటప్పుడు కొంచెం కష్టం. 56 అక్షరాలు, గుణింతాలు, ఒత్తక్షరాలు నేర్చుకునేటప్పుడు కష్టమే. కానీ ఒక్కసారి కష్టపడితే జీవితాంతం సుఖపడతాం. 26 అక్షరాలు ఉన్నటువంటి ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఈనాటికి కూడా కొత్త పదం ఏదన్నా వస్తే హౌ డూ యూ స్పెల్ ఇట్ అని అడగాల్సిందే. దీని స్పెల్లింగ్ ఏమిటి అని కనుక్కోవాలి. తెలుగులో అట్లా లేదే. జీవితాంతం ఉచ్చారణ నేర్చుకోవాల్సింది, రాయడం నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత 26 అక్షరాలు ఉన్నటువంటి ఇంగ్లీష్కు ఉంది. ఒక్కసారి కష్టపడి నెల రోజులో 2 నెలల్లో నేర్చుకుంటే జీవితాంతం స్పెల్లింగ్ గురించి అడగాల్సినటువంటి అవసరం లేదు. ఈ విషయం ఎవరు మన పిల్లలకి చెప్పారు? చెప్పడానికి ఎవరికి తెలుసు అసలు? సరే, ఇప్పుడు మనం ఈ స్కూల్స్, ఈ సిలబస్లు ఇవి మనం మార్చలేము. కాబట్టి ప్రస్తుతంలో ఇప్పుడు మన పిల్లలకి ఏమన్నా కాస్త తెలుగు పద్యాలు అవి వాళ్ళకి నేర్పించాలి. తెలుగు కొంచెం వాళ్ళకి సుమతి శతకం అని, వేమన పద్యాలని ఇలాంటివన్నీ పిల్లలకి కాస్త చెప్తే బాగుంటుందేమో. వాళ్ళకి కాస్త తెలుగు అలవాటు అవుతుంది, తెలుగు భాష పద్యాలు వాళ్ళకి వస్తాయి అనే రావాలి అని అంటే కనుక మన పిల్లలకి మీరు అంటే వాళ్ళకి పిల్లలకి ఈ సుమతి శతకం అని, వేమన పద్యాలని ఇవన్నీ తెలియాలంటే ఇంట్లో తల్లిదండ్రులు పాత్ర ఎంతవరకు అవసరం అంటున్నారు? అది మీరే చెప్పారు కదండి, ఇంట్లో నేర్పాలి అని. సుమతి శతకం, నేర్పాలి. ఏదో ఒకటి ఇంట్లో తప్పనిసరిగా పిల్లలకి రోజు ఒక తెలుగు పద్యం చెప్పడం నేర్పించండి, అలవాటు చేయండి. ఒక పద్యం ఏమీ అక్కర్లేదు. మా చిన్నతనంలో మా చేత రోజు సాయంత్రం దీపం పెట్టాక, అంటే కిరసనాయిల దీపాలే ఉండేవిగా అప్పుడు, దీపం పెట్టాక చదువుకోవడం మొదలు పెడితే ఆ మొదలు పెట్టేటప్పుడు సరస్వతి స్తుతి ఒకటి చేసి మొదలు పెట్టేవాళ్ళం. సరస్వతి నమస్తుభ్యమను, తల్లి నిన్ను దలంచాను, ఏదో ఒకటి అట్లా చదువుకోండి. ఒక్క పద్యం, ఒక్క తెలుగు పద్యం. అది ముందర తల్లులకి తెలియాలే, తల్లులకో తండ్రులకో పెద్దవాళ్ళకే తెలియాలి. అసలు సమస్య ఎక్కడొచ్చిందంటేనండి, అంటే పెద్దవాళ్ళు నేర్చుకుని పిల్లలు చెప్పాలంటారు. అంతే మరి. అసలు సమస్య ఎక్కడొచ్చిందో నేను చెప్తున్నాను. ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోవడం, తల్లులే ఉంటున్నారు తప్ప తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు లేకపోవడం చాలా పెద్ద సమస్య. వాళ్ళు ఉంటే కనీసం వాళ్లతో మాట్లాడిన సందర్భంలోనన్నా వీళ్ళకి కొంచెం తెలుగు వచ్చేది. వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని 1-2 పద్యాలు నేర్పడము, వాళ్లతో కాలక్షేపం చేయడము, వాళ్ళకి పొడుపు కథలు లాంటివి వాళ్ళకి పిల్లలకి ఎక్కువ ఇష్టం ఉంటాయి. నేను ఎప్పుడు మా విద్యార్థులకు ఒకటి చెప్తా, మీరు మీ అత్తగారులనో తల్లులనో ఎవరో ఇళ్లల్లో పెట్టుకోండి. ఎందుకో తెలుసా? వాళ్ళు గొప్పవాళ్ళని కాదు, వాళ్ళకి మీ పిల్లలకి భద్రత ఉంటుంది. ఏమిటి అంటే, ఓ నాని చూసిన దానికన్నా బాగా చూస్తారుగా. నువ్వు కోడలు పరాయిదైనా మనవలు మనవరాళ్ళు మనవాళ్లే కదా, వాళ్ళని బాగా చూసుకుంటారు కదా. కనీసం మీ పిల్లల భద్రత కోసమన్నా మీరు మీ పెద్దవాళ్ళని పెట్టుకోమని చెప్తూ ఉంటా. కథలు చెప్పండి పిల్లలకి. కథలు చెప్పడం చాలా ఇష్టం. చెప్పిన కథ అయినా సరే, వాళ్ళు కొత్త కథలు కూడా అడగరండి పిల్లలు. వాళ్ళకి పాత కథలే చాలు. రోజు ఒక 10 నిమిషాలు పడుకోబోయే ముందు కథలు చెప్పడం అలవాటు చేయండి తెలుగులో. తర్వాత పద్యాలు నేర్పండి. నేర్చుకుంటే నేర్చుకున్నారు, లేకపోతే లేదు. మీరు పాడండి, మీరు చదవండి. పెద్దవాళ్ళు
ఎవరైతే పిల్లలకి చదువు రావాలి, తెలుగు రావాలని కోరుకుందో అది ముందు తరం వాళ్ళైనా, ఈ తరం వాళ్ళైనా, ఏ తరం వాళ్ళైనా పిల్లలు ఎదురుగా పద్యం చదవండి. నువ్వు నేర్చుకో అంటే వాళ్ళు నేర్చుకోరండి, ఎట్టి పరిస్థితిలో నేర్చుకోరు. నేర్చుకోమని చెప్పడం అంత తప్పు పని ఇంకోట్లేదు, కూర్చోరు. అందువల్ల మనం వాళ్ళు వింటూ ఉండగా ఈ పద్యాలు చదువుతూ ఉండాలి. వాళ్ళు వినడానికి ఇష్టపడేది కథలు గనక తెలుగులో కథలు చెప్పాలి. వాళ్ళకి ఇంకా ఈ కొద్ది తెలివితేటలు ఉన్నటువంటి పిల్లలైతే, అంటే అసలు లేని వాళ్ళ గురించి కాకుండా వాళ్ళకి పొడుపు కథలు ఇష్టం, సమాధానాలు చెప్పడం, మెదడు వాడడం ఇష్టం. అందువల్ల పొడుపు కథలు అడగండి, ఇట్లాంటి వాడిని కొత్తగా తెలుసుకోమనండి, వాళ్ళ చేత చెప్పించండి. మనకంత తీరిక లేదే, అది సమస్య. కాస్త తీరిక చేసుకుంటే బ్రహ్మాండంగా మనకు అసలు ఉద్దేశం ఉండాలి. ఉన్న తర్వాత కొంచెం సమయం వినియోగించాలి. ఈ రెండు కనుక ఉన్నట్టయితే తెలుగు భాష అభివృద్ధి చెందడంలో ఎటువంటి సందేహం లేదు.